ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏంటి అని చూస్తున్నారా? ఇది గోంగూర చికెన్ అండి. ఈ మధ్యన వంట వీడియోలు పెడతలేదని అడుగుతున్నారండి. నాకు ఫోను రిపేర్ వచ్చింది, కొత్త ఫోన్ అండి ఇది. అందుకే వేళ మీకోసమని కొత్త ఫోన్లో ఇలా చికెన్ గోంగూర వండుతున్నానండి. మా పిల్లలకి, మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము ఈ కూర అంటేను. అందుకే ఫస్ట్ వీడియో ఈ వంట చేస్తున్నానండి ఈ ఫోన్లోను. ఎలా వండాను ఏంటి దాని ప్రాసెస్ మొత్తం చూడాలంటే నా వీడియో పూర్తిగా చూడండి. కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకోవాలి. 2 గట్ల ఆయిల్ వేసాను. బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి చీరుకులు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నీట్గా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు. ఫ్రై అయినండి ఆనియన్స్, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూను, అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసులు వేసుకున్నామండి, చికెన్ ముక్కలు కలుపుకుందామండి. చికెన్ వేసాక ఈ మధ్యన వంట వీడియోలు పెడతలేదని అంటున్నారండి అందరూ. నాకు కొంచెం ఫోన్ ప్రాబ్లం వచ్చింది, అందుకనే వంట వీడియోలు పెడతలేదు. ఈరోజు కొత్త వీడియో పెడుతున్నాను కొత్త ఫోన్లోను. మొత్తం అంతా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గనిద్దాము. ఉడికిందో లేదో చూద్దామండి. లైట్గా ఉడికింది. ఇప్పుడు గోంగూర వేసుకుందామండి. గోంగూర కడాయిలో కాస్త 1 స్పూన్ ఆయిల్ వేసుకుని వేగించుకుని మిక్సీ పట్టుకున్నానండి. గోంగూరని ఉడకబెట్టలేదు. గోంగూరని మిక్సీ పట్టుకున్నప్పుడే కాస్త ఉప్పు వేసుకున్నానండి. కలుపుకుందాం. కాస్త మగ్గాక ఉప్పు కారం అన్నీ వేసుకుందామండి. మసాలాలు ఉడికిందో కూర చూద్దామండి. ఒక స్పూన్ పసుపు. గోంగూర ఉడికినప్పుడే నేను ఉప్పు వేసుకున్నాను కదండి, మిక్సీ పట్టుకున్నప్పుడు చూసుకుని వేసుకోండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, చూసుకుని మళ్ళీ వేసుకోండి. సరిపడగా సాల్ట్, 2 స్పూన్లు కారం, మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందామండి. ఉప్పు అన్నీ మొత్తం ఉప్పు కారం పట్టేలాగా కాస్త ఉడకనిద్దాము. దాని తర్వాత మసాలా వేసుకుందామండి. మూత పెట్టుకుంటున్నాను. కూర దగ్గర పడ్డా లేదో చూద్దామండి. దగ్గర పడిందండి. ఇప్పుడు మసాలా వేసుకోలేదు కదండి, మసాలా వేసుకుందాము. ఇప్పుడే చూసుకోండి, మీకు కనుక ఉప్పు కానీ తక్కువగా ఉంటే చూసుకుని వేసుకోండి. నాకైతే సరిపోయింది. గోంగూర మిక్సీ పట్టుకున్నప్పుడు వేసుకున్నాను కదండి, 1 స్పూన్ మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను కదండి, నాకైతే సరిపోయింది. ఇందులో ఏమి వాటర్ కానీ ఏమి కానీ వేయలేదండి. మొత్తం గరం మసాలా అండి, ధనియాలు, జీలకర్ర, ఓన్లీ గరం మసాలా, శనగల్లో నూరుకున్నానండి, అందుకే ఇలా వాటర్ కింద ఉంటుంది. మిక్సీ పట్టను నేను ఇలాంటి కూరలకి.
శనగల్లో ఆడుకుని ఇందులో ఇంకా వేసుకుంటాను. మిక్సీ జోలికి వెళ్ళను, అందుకే ఇలా వాటర్లా ఉంటుందండి. నాన్ వెజ్ కూర వండుకున్నప్పుడు ఇలా శనగల్లో నూరుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. గ్రీన్గా చాలా బాగుందండి. లాస్ట్ ఫైనల్ కొత్తిమీర. మూత పెట్టుకుని ఒక క్షణం 2 నిమిషాలు మగ్గనిద్దామని ఉందో చూద్దామని. ఇదిగోండి దగ్గర పడ్డది కూర. ఇదిగోండి చూసారా, ఆయిల్ పైకి వచ్చింది. ఇలా ఆయిల్ పైకి వస్తే కూర రెడీ అయిపోయినట్టే. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోనియండి. కూర టేస్ట్ అయితే చాలా బాగుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. చపాతీలు వేసుకుంటే కనుక మీకు కాస్త గోంగూర తగ్గించి వేసుకోండి, లేకపోతే బాగా పుల్లగా ఉంటుంది. కొంతమందికి గ్రేవీ అంటే చాలా ఇష్టం అండి. అలాంటి వాళ్ళకి కర్రీ చాలా బాగుంటుంది తినడానికి. గోంగూర చికెను ఫస్ట్ సారి ఉన్నప్పుడు కన్నా ఇంకా ఈసారి చాలా బాగా కుదిరిందండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.